అట్లా మొన్ననే జస్ట్ 1 వీక్ బ్యాక్ నేపాల్ నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి అస్సాం నుంచి ఒక ఆయన నాకు నేపాల్ చిక్కుడు అని ఇచ్చి దాని పేరే నేపాల్ చిక్కుడు. కొన్ని అట్లనే సొరలో ఢిల్లీ సొర అంటారు, ఇలా చారాలుగా ప్లేస్ బట్టి కూడా వస్తుంది. ఇంకోటి లేటెస్ట్ లాస్ట్ ఇయర్ ఏంటంటే మీకు 1 feet లాంగ్ మిరప, ఒక అడుగు ఉంటుంది మిరపకాయ, అది అన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతాయి. అది యూపీ ఉత్తరాఖండ్లో చాలా పండిస్తున్నారు, విత్తనాలు దొరకవు అవి. కారం ఉంటుందా సార్? అది కారం ఉంటుందండి. మిరపకాయ అనేది ఎక్సెప్ట్ క్యాప్సికమ్ అన్ని కారం ఉంటాయి. కారం అనేది డిఫరెంట్ ఎక్కువ కారం ఉండదు, కాశ్మీర్ ఎక్కువ కారం ఉంటుంది, చాలా తక్కువ కారము. తర్వాత బూత్ జెలోటియా అనేది స్పైసియెస్ట్ ఇన్ ది వరల్డ్. అది మేఘాలయలో పండిస్తారు, ఫారెన్లో కూడా ఉంటుంది. ఆ 1 feet చిల్లీ ఏంటంటే నేను చాలా ట్రై చేశాను, దొరకలేదు. అతి కష్టం మీద అన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతున్నారు. నాకు సీడ్స్ కావాలని ఒక ఫ్రెండ్ అడిగితే ఇక్కడ చాలా కష్టం అని ఎక్స్పోర్ట్ అయిపోతారు, చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఎంత సీడ్స్ కాస్ట్లీ అని చెప్పాను. సీడ్స్ 1 kilo 2 lakh rupees అన్నాడు. అయితే నాకు మీకు ఎందుకు టమోటా సీడ్స్ మీకు 1 kilo 50,000 to 60,000 rupees అండి వెరైటీస్. అలాంటివి కొన్ని వేల కిలో, కొన్ని 100 kilos పంచాను నేను. అసలు మీరు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో సార్ దగ్గర తెలీదు. మనం ఒకసారి స్టార్ట్ చేద్దాము. అప్పుడు ఒకసారి మన వ్యూవర్స్ కూడా చూపిస్తారా సార్? చూడండి, కాశీ టమాటా అనండి, ఎనీ వెరైటీ, లేకపోతే ఎల్లో టమాటా అనండి. 1 kilo ఈజ్ మినిమం 50,000 rupees అండి అవి. సో ఇవన్నీ నేను సేకరించి డెవలప్ చేసి కొన్ని, బికాజ్ ఆఫ్ ది ప్లేస్ కన్స్ట్రెయింట్ ఎక్కువ అన్నీ చేయలేదు కాబట్టి కొన్ని చేసి, కొన్ని మా ఫ్రెండ్స్కి వాళ్ళకి రైతులకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళే డెవలప్ చేసి మళ్ళీ సీడ్స్ తీసుకుని మళ్ళీ అలా రొటేషన్ మీద అవుతుంది. అయితే ఈ సీడ్స్లో కూడా ఇంకో ఇండైరెక్ట్గా ఏంటంటే ఎవరికైనా సీడ్స్ పంపించినప్పుడు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి మీరు కూడా సీడ్స్ తీయండి, తీసి మీ రిలేషన్స్కి, చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఇచ్చుకోండి, నాకేమి ఇయ్యక్కర్లేదు, మీరు మిగిలితే నాకు పంపండి, నాకు పంపేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ విధంగా ఏంటి కొన్ని ఊర్లలో బాగా స్ప్రెడ్ అయిపోయిందండి. సపోజ్ చాలా పల్లెటూరులో ఉందనుకోండి, ఇద్దరిలో ఉంటే కనీసం 100 మంది వాళ్ళు గార్డెనింగ్ చేస్తున్నారు ఆ ఇంట్రెస్ట్తో. తర్వాత సొంతంగా కూరలు మనము పండించుకుని ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా న్యాచురల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇస్తే దాని టేస్ట్ బాగుంటాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది.